హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు 42 సైజ్ బ్లౌజు ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఎలా డ్రాఫ్ట్ వేసి ఎలా కట్ చేయాలనేసి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, మెజర్మెంట్స్ చూసేద్దాము. ఇది 42 సైజ్ బ్లౌజ్ అనమాట. 42 సైజ్ అని ఎలా చెప్తామంటే, మిడిల్ చెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెస్ట్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని బ్లౌజ్ సైజుగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మిడిల్ బ్రెస్ట్ వచ్చేసి సైజు 39 ఇంచెస్ ఉంది. 39 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 42 వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 42 ఇంచెస్ రెడీ వస్తుంది. ఫుల్ లెంత్ చూడండి 14.5 ఇంచెస్, షోల్డర్ 14.5 ఇంచెస్. డాట్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకునే లెంత్ అనమాట. అది 10.5 ఇంచెస్ ఉంది. మిడిల్ చెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 42 ఇంచెస్ టోటల్ రౌండ్ అనమాట. ఇంకా వేస్ట్ రౌండ్ 33 ఇంచెస్, స్లీవ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్, స్లీవ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, స్లీవ్ రౌండ్ వచ్చేసి 11.5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. ఇది బోట్ నెక్ కాబట్టి రెడీ 4.5 ఇంచెస్ తీసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 3.5 ఇంచెస్, ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి టోటల్గా 18 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్లో నేను ఇది ఫ్రంట్ క్లోజ్గా ఉంటుంది, బ్యాక్ ఓపెన్ వస్తుందండి. బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా బ్యాక్ ఓపెన్ చాలా బాగుంటుంది. సో నేను ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ వేసేస్తున్నాను. ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకొని రా ఎడ్జెస్ అంటే ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, డౌన్లో ఈ ఎడ్జెస్లో క్రాస్ ఏమన్నా ఉంటే అది ఈవెన్గా లెవెల్గా కట్ చేయడం కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఫుల్ లెంత్ నేను మార్కింగ్ వేస్తున్నాను. ఫుల్ లెంత్ 14.5 ఇంచెస్ ఉంది కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అది కూడా షోల్డర్ దగ్గర ఇంకా డౌన్ బాటంలో మార్జిన్ పట్టడం కోసం 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 15.5 ఇంచులకు మార్కింగ్ వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ డాట్ లెంత్ ఎంత ఉందండి, 10.5 ఇంచులు ఉంది కదా. షోల్డర్ దగ్గర నుంచి 10.5కి అర ఇంచు కలుపుకొని 11 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా ఆర్మ్ హోల్ లెంత్ కోసం షోల్డర్లో ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకోవాలి, 7.5 ఇంచులు. 14.5లో సగం వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. అదే మార్కింగ్ నేను ఇక్కడ లైన్ ఈవెన్గా లెవెల్గా కరెక్ట్గా ఉండడం కోసం మళ్ళీ అదే మార్కింగ్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నా. నేను ఆల్రెడీ ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా కటింగ్ చేయాలి అనేసి బాడీ మెజర్మెంట్స్తో నేను అప్లోడ్ చేశానండి. ఇది 42 సైజ్ అనమాట. ఇది లైనింగ్ పైన ఏ విధంగా కట్ చేయాలని చూపించడం కోసం మరొకసారి నేను ఈ కటింగ్ అనేది పెడుతున్నాను. షోల్డర్ ఇంకా నెక్ విడత కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకొని దానికి 1/2 ఇంచు కలిపితే సరిపోతుంది. బోట్ నెక్కి వచ్చేసి ఎక్కువ 6 ఇంచ్ మార్జిన్ పెట్టక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అదే కాలర్ నెక్ కానీ హై నెక్ కానీ ఇలాంటి బ్లౌజెస్కి అయితే ఖచ్చితంగా మార్జిన్ కోసం 6 ఇంచ్ యాడ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు 7.5 ఇంచులు హాఫ్ షోల్డర్ కాబట్టి దానికి 1/2 ఇంచ్ కలిపి 7.5కి మార్క్ వేశాను. ఇక్కడ హాఫ్ షోల్డర్ ఎగ్జాక్ట్గా 7.5 ఇంచులు తీసేసుకుంటున్నాను. 1 ఇంచ్ లోపలికి ఫ్రంట్ మార్కింగ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఇంచెస్ రెడీ అనమాట. 42ని 4తో డివైడ్ చేస్తే 10.5 వస్తుంది. 10.5కి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇది లూజ్ కాదు, ప్రిన్సెస్ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనకు మార్జిన్స్ కావాలి కదా, దానికోసం మాత్రమే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం తీసుకున్నాను. అదే 11.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం.
ఇప్పుడు చూడండి షోల్డర్ స్లోప్ కోసం 30 ఇంచుకి మార్క్ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా నెక్ విడ్త్ కోసం 4.5 ఇంచులు, నెక్ డీప్ కోసం 3.5 ఇంచులు. ఇప్పుడు ఈ మార్కింగ్లను అన్నిటినీ కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కోసం ఈ మార్కింగ్ అండి, బ్యాక్ పార్ట్ కోసం ఈ మార్కింగ్. ఇప్పుడు ఈ ఫ్రంట్ మార్కింగ్ మాత్రమే నేను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇదైతే ఇప్పుడు కట్ చేయను. ఇప్పుడు మెజర్ చేస్తే కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఖర్చుల కోసం ప్రిన్సెస్ కటింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్ చేయట్లేదు, గమనించండి. ఈ విధంగా నెక్ కూడా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కప్పు విడ్త్ కోసం 4 ఇంచెస్ సరిపోతుంది. ప్యాడెడ్ బ్రా కానీ లేకపోతే ఇక్కడ కప్స్ యూస్ చేస్తారు కదండి, ప్యాడెడ్ బ్లౌజెస్ యూస్ చేస్తారు కదా, అలా యూస్ చేసినప్పుడు ఈ సైజుకి 4 ఇంచెస్ విడ్త్ పెడితే సరిపోతుంది. లేదు నార్మల్ బ్రా ఇన్నర్స్ యూస్ చేసే వాళ్ళైతే ఒక 1/2 ఇంచు తగ్గించి తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఈ విధంగా 4 ఇంచులకి మార్కింగ్ వేసాను. ఇక్కడ కూడా అదే మార్కు వేసేస్తున్నాను 4 ఇంచులకి. ఇకపోతే వేస్ట్ రౌండ్ ఎంత ఉందండి, ఇందులో 33 ఇంచెస్ ఉంది కదా, 33ని 4తో డివైడ్ చేస్తే 8.5 ఇంచులు వస్తుంది. ఆ 8.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ వేస్తున్నాను నేను. ఇకపోతే 3.5 ఇంచులు వస్తుంది ఇక్కడ. 3.5 ఇంచులు ఎలా అడ్జస్ట్ చేయాలంటే 3.5లో 1 ఇంచ్ మార్జిన్ కోసం తీసేయాలి. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఖర్చులు కావాలి కదా స్టిచ్ చేయడం కోసం. ఆ 1 ఇంచ్ తీసేస్తే 2.5 ఇంచులు ఉంటుంది కదా, ఆ 2.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి వేసేస్తున్నా. ఈ విధంగా ఈ బాటంలో 1/2 ఇంచ్ మార్జిన్ కోసం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఈ మార్కింగ్లు కలిసేలాగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా షేప్ తీసుకొని ఇక్కడ కట్ చేసేటప్పుడు చంకలో 1/2 ఇంచు మనం డాట్ పడతాం కదా, ఆ డాట్ వచ్చేసి ఈ కటింగ్ చేసేటప్పుడు తీసేయాలి. ఓకేనా, నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను అది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ పైన కాకుండా నేను రఫ్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ సైడ్ మార్జిన్స్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా అదే మార్కింగ్ పైన కట్ చేసేయచ్చు. ఇంకా బాటంలో కూడా మార్కింగ్ పైన కట్ చేసేయాలి.
ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ మార్జిన్తో కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 4.5 ఇంచులు వస్తుంది. 4.5 ఇంచులు ఇక్కడి నుంచి 4.5 ఇంచులు మెజర్ చేయాలి. ఈ లైన్ పైన ఇలా ఇక్కడ వరకు ఒక మార్క్ పెడుతున్నాను. ఈ 6 ఇంచు మార్జిన్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా. ఇది ఇప్పుడు నేను కట్ చేయను, లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు వరకు ఇలా కట్ చేసి తీసేయాలి. ఇంత ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇంకా ఇక్కడ కూడా ఒక కట్ పెట్టాలి. ఈ విధంగా కట్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేయండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఈ మెథడ్ చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఈ విధంగా సెట్ చేయాలి. ఈ మార్కింగ్ ఈ కట్ మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా సెట్ చేయాలి. ఇంకా చూడండి ఈ లైన్ ప్రాపర్గా మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసి పెట్టాలి. అర్థమైందా? ఇలా పెట్టిన తర్వాత చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేద్దాము. 10.5 ఇంచులు కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గానే ఉందండి, 10.5 ఇంచులు. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను బ్యాక్ పార్ట్ కోసం హాఫ్ షోల్డర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం దానిలో నుంచి 1 ఇంచు తక్కువ చేశాను కదా, 7.5లో నుంచి 1 ఇంచు తగ్గిస్తే 6.5 ఇంచులు. ఆ 6.5 ఇంచుల్ని మరొకసారి ఇక్కడ మార్క్ వేస్తున్నాను నేను. ఇప్పుడు మరోసారి స్కేల్ యూస్ చేసి షోల్డర్ స్లోప్ కోసం ఈ షేప్ ఇచ్చాం కదా, ఈ షేప్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలిసేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మరొకసారి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ కరెక్ట్ మార్కింగ్ వేసే టైంలో వేరే కలర్ యూస్ చేయండి. ఆ మార్కింగ్ పైన కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాకైతే అలవాటు కాబట్టి నేను సేమ్ మార్కర్ యూస్ చేసేస్తున్నాను. సారీ అండి, నాకు గొంతు చాలా ఇబ్బంది పెడుతుంది ఈరోజు. ఈ విధంగా ఈ మార్కింగ్ పైన ఇప్పుడు కట్ చేసేయడమే. ఇప్పుడు చూడండి రెడీ మార్కింగ్ పైన కటింగ్ చేసేస్తున్నాను. షోల్డర్స్ లోపు ఇంకా చూసారా, ఆమ్ హోల్ రౌండ్ షేప్ వచ్చేసి చాలా నీట్గా ఉందన్నమాట.
అర ఇంచి స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా ఈ రౌండ్ ఇలా కూర్చోవాలి. ఓకేనా? మరొకసారి నేను చెస్ట్ లూజ్ చెక్ చేసేస్తున్నాను. 10.5 ఇంచులు. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ అర ఇంచుకి ఖర్చు పోతుంది, ఇక్కడ 6 ఇంచు దగ్గర ఖర్చులకు పోతాయి. ఇవి రెండు మైనస్ చేసి 8.5 ఇంచులు రావాలన్నమాట. మూడున్నర, 8.5 కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి సరిపోయింది. ఈ విధంగా మార్కింగ్ వేసుకుని కట్ చేయాలండి. ఈ నెక్ వచ్చేసి నేను లాస్ట్లో కట్ చేస్తాను. బట్ నెక్ విడత ఇక్కడ వరకు రావాలి అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టేస్తున్నా. ఇంకా ఈ సైడ్ మార్జిన్స్ దగ్గర ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మార్జిన్స్ కోసం నేను 6 ఇంచు విడిచిపెడుతున్నాను. హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం అన్నమాట. ఓకేనా? ఎడ్జెస్ కొంచెం ఈవెన్గా లేవు, అందుకు ఫస్ట్ ఒక లైన్ వేసి ఆ లైన్ కట్ చేసి తీసి పడేస్తాను. ఇది వచ్చేసి హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం వేసే మార్కింగ్. ఇంకా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్లో లెంత్ల కోసం ఏవైతే మార్కింగ్లు వేసామో అదే మార్కింగ్ నేను ఇక్కడ వేసేస్తున్నాను. 15.5 ఇంచులు లెంత్ కోసం, 11 ఇంచులు వచ్చేసి డాట్ లెంత్ కోసం, 7.5 ఇంచులు వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్ లైన్ అన్నమాట. ఈ విధంగా ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ షోల్డర్ తీసుకోవాలి. హాఫ్ షోల్డర్ ప్లస్ 1/2 ఇంచ్, 7.5 ఇంచులకి ఈ మార్జిన్ విడిచిపెట్టి నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను అనమాట. గుర్తుపెట్టుకోండి. 7.5 ఇంచులు. షోల్డర్ స్లోప్ కోసం 3/4 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసేసరికి ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ ఇక్కడ తీసుకోవాలి, 7.5 ఇంచులు. ఇంకా చెస్ట్ లూజ్ కోసం 10.5 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్స్ కోసం 8.5 ఇంచులు వస్తుంది. 33 ఇంచులు అండి. ఇక్కడ 33 నడుము చుట్టుకొలత అయితే దాన్ని 4తో డివైడ్ చేస్తే 8.5 ఇంచులు వస్తుంది. దానికి 1 ఇంచ్ కలపాలి బ్యాక్ డాట్స్ పట్టడం కోసం. ఓకేనా? టోటల్గా 9.5 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్. నెక్ విడ్త్ కోసం 4.5 ఇంచులు, నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ కలుపుతూ నేను లైన్స్ డ్రా చేసేస్తున్నా. ఒక్కసారి ఈ మెథడ్ ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్చెస్ చూడండి ఎంత బాగా వస్తుందో ఫిట్టింగ్. ఏమన్నా ఫాల్ట్ వస్తుంది అంటే గమనించండి, ఖచ్చితంగా అది మన కటింగ్లోనే ప్రాబ్లం అని గమనించాలి మీరు. ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసేటప్పుడు చంకల దగ్గర ఇవన్నీ కటింగ్లో తేడాలు వస్తాయండి. కటింగ్ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ ఇంకా కళ్ళు మూసుకొని స్టిచ్ చేయొచ్చు. ఈ లైన్ టచ్ అయ్యేలాగా చూడండి. ఈ విధంగా స్కేల్, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను లైన్ డ్రా చేసేస్తున్నాను రౌండ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా. 18 ఇంచెస్ ఉంది కదా, 18లో హాఫ్ వచ్చేసి 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ ఈ లైన్ మీద నుంచి ఈ విధంగా పెట్టి తీసుకొస్తే
కరెక్ట్గా సరిపోయిందండి. 9 ఇంచెస్ సరిపోయింది. నన్ను ఒకరు క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ కాదండి సారీ, కామెంట్ చేశారు ప్రీవియస్ వీడియోస్ చూసి, ప్రిన్సెస్ కట్ మీరు కట్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎందుకు చెక్ చేయలేదు అని క్వశ్చన్ చేశారు ఒకరు. ఇంకొకరైతే షోల్డర్ మార్జిన్స్తో కలిపి ఎందుకు మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు మెజర్ చేస్తున్నారు అని అడిగారు అన్నమాట. ఇప్పుడు ఒకటి గమనించండి, షోల్డర్ మార్జిన్ దగ్గర ఇక్కడ 6 ఇంచ్ విడిచిపెడతాము ఈ విధంగా, ఇంకా 6 ఇంచ్ డౌన్ వస్తుంది కిందకి కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 6 ఇంచ్ ఖర్చులు ఈ విధంగా మార్కింగ్ వేసుకుని ఈ విధంగా మెజర్ చేస్తే కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చేయాలి. చూసారా, ఏమాత్రం తేడా లేకుండా 9 ఇంచెస్ ఈ విధంగా అండి చూసుకోవాలి. మీరు ఇలా మెజర్ చేసినా ఒకలాగానే వస్తుంది, అది మీరు నోటీస్ చేసుకోండి. కాకపోతే మీరు నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండడం కోసం నేను ఈ విధంగా ఈ లూజ్ దగ్గర నుంచి షోల్డర్ మార్జిన్స్తో కలిపి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడి నుంచి నేను ఫస్ట్ మెజర్ చేశాను కదా, ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ విధంగా కొలిసి మీరు మెజర్ చేసుకోవడం ఈజీనా, లేకపోతే 6 ఇంచ్ దించి మళ్ళీ ఇక్కడ 6 ఇంచ్ దించి ½ ఇంచ్కి మార్జిన్ వేసుకుని దీనిపైన ఈ విధంగా కొలవడం ఈజీనా, మీరే ఏమంటారు దాన్ని, మీరే ఆలోచించుకొని మార్కింగ్ వేసి కట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్కింగ్ కట్ చేసేయటమేనండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తూనే ఉన్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ కొత్త వాళ్ళు ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా చెప్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత షోల్డర్ స్లోప్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేస్తున్నాను. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాక్లో డాట్ పడతాం కదా, మనం బ్యాక్ డాట్స్ పెడతాం కదా, ఆ డాట్స్ కోసం ఈ మార్జిన్ విడిచిపెట్టేసి ఈ లూజ్ దగ్గర నుంచి ఈ మార్జిన్ ఇక్కడ వరకు ఎంత వస్తుంది, 9.5 ఇంచులు వస్తుంది. 9.5 ఇంచుల్ని ఈ విధంగా మడిస్తే టేపు ఎగ్జాక్ట్గా సెంటర్, ఈ సెంటర్ దగ్గరికి ఒక మార్క్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో ఈ మార్జిన్ విడిచిపెట్టేసి గుర్తుపెట్టుకోండి. అదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు 1 ఇంచ్ కోసం మనం ఇక్కడ ఎక్స్ట్రా డాట్స్ కోసం విడిచిపెట్టాం కాబట్టి 6 ఇంచ్ ఇటువైపు 6 ఇంచ్ ఇటువైపుకి మార్కింగ్ వేసి ఈ మార్కింగ్ని కూడా ఈ సెంటర్కి కలిసేలాగా లైన్స్ డ్రా చేయాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ డాట్స్ పట్టేసిన తర్వాత చూసారా, ఇది కొంచెం డౌన్కి దిగుతుంది. అది దీనికి ఈక్వల్గా ఉండేలాగా స్కేల్ ఈ విధంగా పెట్టేసి మీరు ఒక లైన్ డ్రా చేసేయండి స్ట్రైట్గా. ఇక్కడ వరకు ఈ డాట్ పడతాం కదా, 6 ఇంచ్, ఈ డాట్ వరకు, ఈ సెంటర్ లైన్ వరకు కాదు,
చూడండి, ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ షేప్ తీసేసేయటమే, ఎక్స్ట్రా ఉన్నాయి మార్కింగ్ కట్ చేసి తీసేయటమే. ఈ విధంగా బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా నేను నెక్ కట్ చేసేస్తున్నాను. నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్కి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కటింగ్ వచ్చేసి, ప్రిన్సెస్ పీసెస్ వచ్చేసి ఎలా జాయింట్ చేయాలి అది మాత్రం చూపిస్తానండి. ఆల్రెడీ పైపింగ్ ఎలా వేయాలి అనేసి నేను మీకు చూపించాను. థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదేవిధంగా నేను నడుముకి, చేతులకి, ఇంకా నెక్కులకు కూడా నేను పైపింగ్ వేసేస్తాను. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందండి? 9 ఇంచెస్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్లో. ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్స్ చేయటం రావట్లేదు అంటే కనుక ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా మెజర్ చేసి ఈ మార్జిన్స్తో కలిపి ఎంత వస్తుందో అది స్లీవ్స్ కోసం తీసేసుకోవచ్చు మార్కింగ్ వేయడానికి. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ కటింగ్ కోసం ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా హెచ్చు తగ్గులుగా ఫోల్డ్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ వేశారనుకోండి, ఖచ్చితంగా 2 సైడ్స్ జాయింట్ పడుతుంది, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. అదే చిన్న సైజ్ అనుకోండి, ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసేసి కట్ చేసేయచ్చు. ఇది పెద్ద సైజ్ 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఎక్కువ తక్కువగా ఫోల్డింగ్ చేయండి. ఓకేనా? ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇందులో చూడండి, మెజర్మెంట్స్లో వచ్చేసి స్లీవ్ లెంత్ ఎంత ఉంది? 10 ఇంచులు. ఇది ఎల్బో స్లీవ్స్ అండి. ఎల్బో స్లీవ్స్ అయినా, షార్ట్ స్లీవ్స్ అయినా, 3/4 అయినా, ఫుల్ స్లీవ్స్ అయినా లెంత్లో మాత్రమే తేడాలు వస్తాయండి. ఇంకా వేరే ఏటిల్లో కూడా తేడాలు రావు. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇక్కడ 3 ఇంచులకు దించాలా, 3.5, 4 ఇంచులకు దించాలా, అది మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత 10 ఇంచులు వచ్చేసి రెడీ లెంత్, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇంకా స్లీవ్ రౌండ్ దగ్గర, షోల్డర్స్ దగ్గర మార్జిన్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి 3.5 ఇంచులకి డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ల దగ్గర లైన్స్ డ్రా చేస్తున్నా. ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత స్లీవ్ రౌండ్ ఎంత ఉందండి? 11.5 ఇంచులు. దానిలో సగం వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు వస్తుంది. దాన్ని ఇక్కడ మార్క్ వేస్తున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచులు మార్జిన్స్ కోసం. ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మనం మెజర్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది కదా. ఆ 9 ఇంచుల్ని ఒక పావు ఇంచు తగ్గించి ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఎందుకంటే రౌండ్ షేప్లో అది కవర్ అయిపోతుంది ఆ పావు ఇంచు అన్నమాట. ఎప్పుడు నేను ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను మార్కింగ్ వేస్తాను కదా. ఇప్పుడు 2కిగా ఇలా మార్కర్తో మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఒక పావు ఇంచు కిందకి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేసేయటమే. ఇక్కడ జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ కోసం కూడా ఏ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలనేసి నేను మీకు చూపించేస్తా.
చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేయాలన్నమాట. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇంకా ఇక్కడ మార్జిన్స్ కోసం ఎక్స్ట్రా లైన్ డ్రా చేశాం కదా, అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇప్పుడు చూడండి స్లీవ్స్ జాయింట్ కోసం ఇలా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా సెట్ చేయాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇక్కడ జాయింట్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ అడుగున్న క్లాత్ ఈ విధంగా సెట్ చేసి నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి డౌన్ ఈవెన్గా తీసుకొని సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేసి జాయింట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయచ్చు. ఓకేనా? ఈ విధంగా జాయింట్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి తీసి పడేయచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ షేప్ తీస్తున్నాను. ఇక్కడ 6 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు షేప్ తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఇది ఫ్రంట్కి రావాలని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా స్లీవ్స్ కూడా కట్ చేయాలండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూసారా ఫ్రంట్ షేప్ ఇట్లా వస్తుంది, ఫ్రంట్ లోతు. ఇది జాయింట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ డౌన్, బ్యాక్ సైడ్ పైకి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సేమ్ ఇదే ఇప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత, జాయింట్ చేయక ముందైనా సరే ఇది చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ పైన నేను ఆల్రెడీ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఏ విధంగా వితౌట్ స్టిచ్చింగ్ ఎట్లా అటాచ్ చేయాలి అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ విధంగానైనా సరే మీరు అడ్జస్ట్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూ వేసిన తర్వాత, అంటించిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసి స్టిచ్ చేసేయచ్చు. అది ఈజీగానే ఉంటుంది. లేదు అంటే కనుక ఈ మార్కింగ్ని ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు విడిచిపెట్టేసి స్టిచ్చింగ్ వేసి జాయింట్ చేయొచ్చు. ప్రిన్సెస్ కటింగ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి స్టిచ్చింగ్ మీకు అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళకి కూడా, ఇంకా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మన వీడియోస్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా హెవీ సైజ్ బ్లౌజెస్ కావాలి అని అడిగిన వాళ్ళు మెజర్మెంట్స్ రకరకాల బాడీ అనేది చూడండి, అందరికీ ఒకే విధంగా ఉండదు. హెవీగా పర్సనాలిటీ ఉంటుంది. హెవీ పర్సనాలిటీ ఉంటే కూడా నడుము సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు. హెవీ పర్సనాలిటీ ఉంటే కూడా బ్రెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు. సన్నగా ఉన్నా సరే బ్రెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల బాడీ మెజర్మెంట్స్ ఉంటాయండి. దానికి తగ్గట్టుగా నేర్చుకుని స్టిచ్చింగ్ చేయటమే అదొక వర్క్ అనమాట. నీట్గా చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీకు ఈ వర్క్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.